తొంటకాలి మెంటకాళ్ళు మరి మన బిడ్డని ఈ నాతుకున్న నాయుడు అటువంటి కనుక ఈ పాపమ్మ దొనకొడుకు రాకముందు గౌరమ్మ కొడుకు నాతుకున్న నాయుడికి ఈ గుడి పోరికి బొట్టు పెట్టుకున్నారు పెళ్ళి అనుకున్నాక మరి భద్రన్న కాతికి వేయండి పాపని తీసుకొచ్చి బలగొల కలిపిండు బలగొల కలపగానే ఈ నాతుకున్న నాయుడు చూసిండి ఆ పోరు గుడ్డి పోరి ఈ పోరు ముద్దుకున్నది ఈ పాపని చేసుకుంటా అని పిల్లగాడు అన్నాడు పిల్లగాడంటే మరి ఎటువంటి కనుక తిరిగే బాగా చూసి చక్కని ఎటువంటి కనుక నా గుడ్డి పోరు బతకాలం అవుతాను నా బిడ్డకు పెళ్ళి అనుకున్నా నా బిడ్డను వద్దంటాడు మరి పెద్ద రాజు బిడ్డని కనుక పెళ్లి చేసుకుంటాను అంటాడు పాపగారి ఎటువంటి కనుక పాపనాచి కొడుక అయితన్నా అది పాలోని బిడ్డ ఎటువంటి కనుక మేడగట్టు దునకొండకు ఆరవడ పెట్టు కోడి కూతబడి రాని చోట రాని చోట పుల్ల సౌలాల పాల సౌలాల కనుక మేడగట్టురా మరి ఈ పోరికి మేడ కడితేనే మన బిడ్డని చేసుకుంటాడు అప్పుడు మా గొల్లవారిలో ఏముండే మరి పెద్ద మరిది కాకముందుగా చిన్నప్పుడే పెళ్లి చేసేది మరి రాయితులు కాకముందుగా పెళ్లి చేయాలి మరి పెళ్లి కాకముందుకు పెద్ద మనిషి అయిందనుకో కులానికి ఎడవాచిపోవాలి ఎడవాచిపోవాలి ఎట్టిని కట్టుకోవాలి ఇక కులానికి ఎడవాచిపోవాలి అప్పుడు అట్టు ఉండే మరి చిన్నప్పుడు కనుక పెళ్లి చేస్తే వాళ్ళు ఎట్టోళ్ళ గుడ్డోళ్ళ పిచ్చోళ్ళ మంచోళ్ళ తెలియదు వాడు కాలు వేయినోడా కుంటోడా తెలియదు మరి పెద్ద పెరిగినాక వీడొచ్చినాక భార్య మంచిగుంటే భర్త మంచిగా లేకపోతే అయ్యో నేను మంచుకున్నా నా భర్త మంచిగా లేడని చెప్పి ఆ నాడోళ్ళు కనుక భర్తను కష్టపెట్టలే నువ్వు కుంటున్నవని తిట్టలే ఇచ్చినవని తిట్టలే చేసుకున్నవాడు నా భర్త చేసుకున్నవాడు నా దేవుడు భర్త అంటే నా భాగ్యం అని ఆనాడోళ్ళు కనుక భర్తను బతికిరు ఈనాడోళ్ళు చూసినవా అయ్యో పెళ్లి వీడు కుంటాడు ఇంటి తలపడ వాళ్ళగా నీ నావు నెరకని నడకట్టని నిల్లబెట్టని గల్లబెట్ట కుంటాడా ఏంద్రా 20 లక్షలు కట్టని 20 లక్షలు పని చేయరు అంటదంటే ఈనాటి వాళ్ళకు భర్త అంటే గౌరవం లేదు మొగడంటే మోచం లేదు ఈనాటి వాళ్ళకు మరి ఎవరాని అటువంటి పాపగారు అయితే కళ చూచుడు చెల్ల అయితే జవదైతే చెల్లగా మేడ కడతానా అని అటువంటి అయితన్నా 7,000 సైన్యం అటువంటి బలవారి సైన్యం తీసుకోని